హంద్రీనీవా సుజల స్రవంతి పథకం విస్తరణ పనులు మరో 2.5 నెలల్లో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పత్తికొండ నియోజకవర్గంలో హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. హంద్రీనీవాకు లైనింగ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, సీమను సస్యశ్యామలం చేయటమే లక్ష్యమంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఉదయం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ పనులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు ఎలా సాగుతున్నాయి? ఇవాళ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది హంద్రీనీవా అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రాజెక్టు. దానికి ఉదాహరణ మొన్న మీరు చూసారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇవ్వనటువంటి ప్రాధాన్యత మొన్న 3,240 కోట్ల రూపాయలు ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్కి నిధులు బడ్జెట్లో కేటాయించారని అంటే పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పాటుగా బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం. ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు కూడా ఏదో నత్తనడకన ఏదో 24లో అధికారంలోకి వచ్చాం, 29 వరకు అవుతాయో లేదో అనుమానాలు అవసరం లేకుండా 2025 జూన్ కల్లా అంటే ఇంకొక 2 మాసాలన్నరలో మరి ఈ నీళ్లు వెళ్లాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా నిధులు కూడా కేటాయించినటువంటి మొట్టమొదటిగా మరి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. 2020లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి నేను రాయలసీమ బిడ్డనని చెప్పి దీనికి ఎక్స్టెన్షన్ చేస్తున్నామని చెప్పి టెండర్లు పిలిచాడు, ఏజెన్సీలకి వర్క్ ఆర్డర్లు ఇచ్చాడు, అగ్రిమెంట్లు ఇచ్చాడు. నేను అడుగుతూ ఉన్నా, మరి ఈ యొక్క హంద్రీనీవాకు సంబంధించి మరి ఎక్కడైనా ఒక్క రూపాయి పని చేశారా? ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీశారా? అంటే కేవలం హంగు ఆర్భాటం రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ ఆ రాయలసీమనే మోసం దగా చేస్తున్నటువంటి పరిస్థితి మీరు కళ్ళారా ఈ హంద్రీనీవాలోనే మీరు చూశారు. అటువంటి మరి దగా మోసం లేకుండానే ఈవేళ కూటమి వచ్చిన 9 నెలల్లోనే ఇన్ని పనులు శరవేగంగా ఈవేళ మాల్యాల దగ్గర నుంచి మరి ఏదైతే ఈ మెయిన్ కెనాల్ పొడవునా కూడా ఈవేళ ఎక్కడ చూసినా కూడా మరి ఇన్స్ట్రుమెంట్స్ యంత్రాలు అన్ని పెట్టుకుని వర్క్స్ అన్ని కూడా పకడ్బందీ జరుగుతూ ఉన్నాయి. మేము కూడా లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏజెన్సీలతోటి అధికారులతోటి ప్రతి వారము కూడా రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సార్, కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి డిస్ట్రిబ్యూటర్స్ లేవు, స్లూయిస్ కెనాల్స్ లేవు. దీన్ని ఏ విధంగా ఏదైతే మీరు చెప్పినట్లుగా అసలు మెయిన్ కెనాల్లో వాటర్ ఉంటే తర్వాత ఈ చెరువులకు కానీ లేదంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వాటర్ వస్తుంది. ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్కి ఇప్పటి వరకు వచ్చే నీరంతా కేవలం 1800 2,000 క్యూసిక్కులు మాత్రమే. ఆ 1800 2,000 క్యూసిక్కులు మరి ప్రవహించే సమయానికి అసలు దీని మీద ఉన్నటువంటి రిజర్వాయర్లు నిండడానికి సగం టైం సరిపోతుంది. ఇంకా ఇందులో నీరు చూసుకుని మురిసిపోవడమే తప్ప ఈ నీరుని తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. అందుచేత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా యుద్ధ ప్రాతిపదికన ఈవేళ 3,850 అంటే ఇప్పుడున్నటువంటి వాటర్ని డబల్ చేస్తున్నాం. కాబట్టి ఈ వాటర్ని ఇప్పుడు మనం ఏదైతే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు కానీ నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ డెవలప్ చేసుకుంటే వెళ్తాం. అంచేత ఏదైతే ఇప్పుడు హంద్రీనీవా పనుల నిమిత్తం ఈవేళ 9 ప్యాకేజీలకి 2,500 కోట్ల రూపాయలు ఈవేళ టెండర్స్ పిలవడమే కాకుండా గత ప్రభుత్వం పెట్టినటువంటి కరెంటు బిల్లుల బకాయిలు కూడా ఈ రోజు మేము చెల్లిస్తూ 3,240 కోట్లు పెట్టాం. లైనింగ్ పనులు చేస్తారన్న ఆందోళన ఉంది. లైనింగ్ పనులు చాలా మంది రైతులు చేస్తే భూగర్భ జలాలు దెబ్బతింటాయని చెప్పి అంటున్నది ఎంతవరకు వాస్తవం? అంటే వాస్తవంగా ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ఎవరైతే లైనింగ్ గురించి మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ రోజు అంటే 2020 సంవత్సరంలో ఇదే హంద్రీనీవాకు మరి వైండింగ్ లైనింగ్ తోటి ఆ రోజు టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు ఇచ్చాడు. మరి ఆ రోజు లైనింగ్ తోటి అగ్రిమెంట్లు ఇచ్చినప్పుడు ఆ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మీ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదు మీరు? అంటే ఆ రోజు లైనింగ్ చేస్తే మరి భూగర్భ జలాలు అడుగుంటిపోతాయనే మరి అంత మేధావితనం ఆ రోజు లేదా మీకు? ఏదైతే గాలేరు నగర్ నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి లింక్ అని చెప్పి మీ చిత్తూరు జిల్లా ఉన్నట్టు ఒక పెద్ద మంత్రి ఉండేవాడు ఆ రోజు. ఆ పెద్దిరెడ్డి మరి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా, ఇప్పుడు లైనింగ్ కూడా కాదు, లైనింగ్ అయితే కనీసం ఎవరికీ నష్టం లేదు. మరి అటువంటి లైనింగ్ కూడా కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి పెద్దిరెడ్డి ఆ రోజు మరి గాలేరు నగర్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ మీ అందరికీ తెలుసు 6,400 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాడు. డైరెక్ట్గా పైప్ లైన్, అది
డైరెక్ట్ పైప్ లైన్. మరి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీరు తీసుకెళ్ళిపోతున్నప్పుడు మరి అప్పుడు గుర్తు రాలేదా మరి లైనింగ్ లేకపోతే పైప్ లైన్స్ వల్ల భూగర్భ జలాలని చెప్పి? అంటే మీరు అధికారంలో ఉంటే ఒక రకంగా చేసుకుంటారు, ప్రతిపక్షాలు ఉంటే ఇంకొక రకంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవేళ ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తెలుగుగా చూడండి, లైనింగ్ ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్తో పాటు ఇక్కడ మీకు జిఎన్ఎస్ఎస్. మరి లాస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జిఎన్ఎస్ఎస్ లైనింగ్ జరిగింది, హెచ్ఎల్సి లైనింగ్ జరిగింది, కేసీ కెనాల్ లైనింగ్ జరిగింది. అంటే జనరల్గా ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి చెరువుకి వెళ్ళాలని అంటే లైనింగ్ అనేది మేము చెప్పడం కాదు, ఎవరైతే ఈ నిపుణులు ఎవరైతే సాగునీటి రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తాం. మా అల్టిమేట్ లాస్ట్ మైల్ వరకు కూడా ప్రతి ఎకరానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి రైతుకి ప్రతి గ్రామానికి సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి దృక్పథం. దయవుంచి అటువంటి అపోహలు ఎవరైనా చేసినా కూడా దాన్ని తిప్పికొట్టండి. ఎందుకంటే చాలా క్లియర్గా ఇవాళ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి నీరు వస్తుంది, మీ గ్రామానికి నీరు వస్తుంది, మీ ఇంటికి నీరు వస్తుంది, మీ చెరువులకు నీరు వస్తుంది. అంటే ఈవేళ 72 చెరువులకి ఇస్తే ప్రతి చెరువు చుట్టూ 1 కిలోమీటర్ అంటే దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు అంతా కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రజల కోసం, రాయలసీమ కోసం ఈవేళ చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు న్యాయం చేసిందే మన తెలుగుదేశం పార్టీ. ఏదైతే ఇప్పుడు గుండ్రేవుల మీద అన్నిటి మీద కూడా రివ్యూ చేస్తాం. మన కూడా గౌరవ శాసనసభ్యులు కూడా మన అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన కూడా పనులను కూడా మనం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అవి కూడా ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఉన్నాం. ఇది మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షా మీటింగ్ న్యూస్, కర్నూలు జిల్లా.